నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటింది. ఈ మధ్య అక్కడక్కడ మరోసారి తెలంగాణ అస్తిత్వము, ఉనికి ఈ 2 ఈ తరానికి కూడా పరిచయం చేయాలి. ఆ పరంపరను కొనసాగించాలి. తెలంగాణ దేశంలో మిగతా ప్రాంతాల కంటే ఖచ్చితంగా భిన్నమైనదే. ఎందుకు భిన్నమైనది? దీనికున్న చారిత్రక లక్షణం ఏమిటి? ఇది పరులను ఎట్లా ప్రేమిస్తుంది? ఇట్లా చాలా చాలా అంశాలపై ఈ మధ్య కొంతమంది ఆహ్, విస్తృతంగా చర్చ చేస్తున్నారు. ఆ పరంపరగా తెలంగాణ అస్తిత్వ వేదిక కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఏర్పాటు కాబోతున్న అస్తిత్వ వేదిక తన భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా చూపించబోతున్నది? ఏ సమాచారాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచబోతున్నది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ఆ వేదిక ప్రధాన భూమిక వహిస్తున్న వేదికకు ప్రస్తుతానికి చైర్మన్గా ఉన్నారు ప్రకాష్ గారు. వారు మన దగ్గర ఉన్నారు. దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల గురించి కూడా మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. తెలంగాణ అస్తిత్వ వేదిక ఎవరి ప్రయోజనం కోసము? నిర్దిష్టంగా ఈ తరానికి ఇది ఇప్పుడు అవసరమా? మంచి ప్రశ్న అడిగారు. అంటే ఈ తరానికి ఇది అవసరమా? మీకు గుర్తుండాలి, మనము మానేరు మీద ఈ బ్యారేజెస్ ఏవైతే కట్టారో, అంటే చెక్ డ్యామ్స్ అంటాం మనం. ఈ చెక్ డ్యామ్స్ను కొంతమంది కావాలని కూల్చేసిన సందర్భంగా మీరు కూడా నాతో వచ్చారు, ఇంకా కొంతమంది జర్నలిస్టులతో పాటు. ఆ రోజు దీనికి మైండ్లో ఒక విత్తనం పడ్డది. అంటే ఇట్లా మనం మన ప్రయోజనాల కోసం కట్టుకున్న వాటిని పేల్చేస్తూ పోతూ ఉంటే డైనమైట్స్ పెట్టి, ఇది ఎన్నో ఏళ్ళుగా ఆ మానేరు చుట్టుపక్కల ప్రాంతాలల్లో నీళ్లు లేక, సాగునీరు లేక, శ్రీరామ్ సాగర్ ఎండిపోయిన సందర్భంగా బోర్వెల్స్ కూడా అట్టడుక్కు పడిపోయి వలసపోయే పరిస్థితి జనానికి వచ్చినప్పుడు, రైతులు పంట మీద పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వస్తలేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు, అప్పటి ప్రభుత్వం ఏంటంటే ప్రజల యొక్క ఆ రిక్వెస్ట్ మీద ఓ 10-13 దాకా మంచి చెక్ డ్యామ్స్ కట్టారు. ఒక్కొక్కటి 30 కోట్లు, 40 కోట్లు. అంటే చిన్న వాగు మీద కట్టేది కాదు, ఇది మానేరు మీద. మానేరే పెద్ద ప్రధాన ఉపనదులు. అయితే అంత కష్టపడి ఒక 13 చెక్ డ్యాములు కట్టిన తర్వాత అన్ని బోర్లలో, బావులలో నీళ్ళు వచ్చినాయి. అయితే ఇసుక కోసము ఒక మాఫియా తయారయ్యి దీన్నంతా పేల్చేయడం, ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఇది అస్తిత్వానికి ఒక ప్రమాదం ఏర్పడుతుందా తెలంగాణ అస్తిత్వానికి అనేది మనసులో వచ్చింది. అంతకంటే ముందే బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో నుంచి తొలగించి ఓ అభయహస్తం గుర్తుపెట్టారు. అంటే పార్టీ ప్రయోజనాల కోసం ఆ ప్రభుత్వాలు నలిపేవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అస్తిత్వ చిహ్నాలను ఇట్లా చేయవచ్చా? అదేవిధంగా రాజకీయ నాయకుల ఉపన్యాసాలు వింటూ ఉంటే జీవితాంతం తెలంగాణకు అడ్డుపడ్డ ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటాడు. కేంద్ర మంత్రి ఏమో కాళేశ్వరం కొట్టుకపోయింది అంటాడు. తెలంగాణకు జీవాధార అది. తర్వాత గతంలో మనం గొప్పగా చెప్పుకున్నాం, పాలమూరు జిల్లాల ప్రాజెక్టులు వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తి అయినాక కొంత వ్యవసాయము 8 లక్షల ఎకరాలు సాగునీరు పెరిగిన తర్వాత మనకు వలసలు రివర్స్ అయినాయి. వలసపోయిన మనుషులే కాదు, పక్షులు కూడా మళ్ళీ తిరిగి వచ్చినాయి. అది గొప్పగా చెప్పుకున్నాం. రివర్స్ వలసలు కూడా వేరే ప్రాంతాల నుంచి వస్తున్నాయి ఎక్కడికని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తూ ఉన్నది పరిస్థితి. తర్వాత 10 ఏళ్ళ తెలంగాణ 10 ఏళ్ళ పాలన తర్వాత చరిత్ర రచన ఇంకా అనుకున్నంతగా జరుగుతలేదు. పురాతత్వ శాస్త్రం కానీ, సాంస్కృతిక అస్తిత్వం కానీ, కనీసం తెలంగాణ అస్తిత్వంలో ఒక ఉద్యమం, పోరాటాలు, అది తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి ఈనాటి వరకు వాటిని కూడా మనము చరిత్రలో ఒక పాఠ్యాంశంగా సరిగా పెట్టలేకపోవడము, ఆ చరిత్రను నిర్మించిన యోధులను స్మరించుకోలేకపోవడము, అది అప్పటి ఉద్యమం కావచ్చు, నిజాం వ్యతిరేక ఉద్యమం, తర్వాత వచ్చిన ఉద్యమం కావచ్చు, తర్వాత ఈ ప్రాంత కళలు ఇవన్నీ కూడా ఏదో మొక్కుబడిగానే తప్ప ఒక వాటిని పెంచాలి, వాటిని పోషించాలి, వాటిని కొత్త జనరేషన్ నవతరంలోకి తీసుకుపోవాలి అనే ఆలోచన ఇవన్నీ కూడా జరగడం లేదు. ఒక అసంతృప్తి మిగిలిపోయింది. కనీసం 69 ఉద్యమంలో ఉన్న ఆనాటి వాళ్ళు చాలా తక్కువ మంది బతికి ఉన్నారు. కనీసం వాళ్ళను కూడా మనము ఒక వేదిక మీద తీసుకొచ్చి సన్మానం చేయలేకపోయినాం. వాళ్ళ ఆశయాలను మనం నిజం చేసినామని వాళ్ళ కళ్ళల్లో వెలుగులను చూడలేకపోయినాం. 69 ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మిగిలే ఉన్నది కాబట్టి 80ల్లో 90ల్లో
మీలాంటి వాళ్ళందరూ మాట్లాడి ఆ తర్వాత మా జనరేషన్ కూడా వచ్చింది అందులోకి మీ తర్వాత. తెలంగాణ ఉద్యమం పతాక సన్నివేశం అయింది. ఇవాళ మునుపటి ఆవేశము, మునుపటి ఉన్నంత పట్టుదల ఉందంటారా? అంటే ఆ ఉద్యమం ఉన్నప్పుడు ఉండే ఆవేశం వేరుంటుంది, ఆ పట్టుదల వేరుంటుంది. ఫలితాలు సాధించాల అనే పట్టుదల అప్పుడు వేరుంటుంది. ఇప్పుడు ఏంటంటే స్టెబిలైజ్ చేసుకోవాలి. తెలంగాణ వచ్చింది, ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు లేరు బయట నుంచి. కానీ మరొక్కసారి వలసవాదం విజృంభిస్తున్నది. గత కొద్ది రోజులుగా మనం చూసినట్టయితే పార్లమెంట్లో కానీ, అక్కడ మంత్రులు మాట్లాడే మాటలు కానీ, అక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కానీ, పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ మీద మళ్ళీ ఒకసారి ఆ వలస పంజా విసురుతూ ఉన్నది, ఆ వలసాధిపత్య పంజా. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది అనువైన సమయము. ఇంకా మనం ఆలస్యం చేసినట్టయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. తెలంగాణ తెచ్చుకున్న సంతోషం 3 నాళ్ళు కూడా మిగలకుండా పోతుంది. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం పునఃప్రారంభం మలిదశ ఉద్యమం 96-97లో మొదలైంది. అప్పుడు పుట్టిన వాళ్లకు ఇప్పుడు చాలామందికి ఓటు హక్కు రావడమే కాకుండా వాళ్ళు ఇవాళ ఈ సమాజాన్ని నడిపే వివిధ రంగాలల్లో ప్రావీణ్యులై వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకోసం ఈ అస్తిత్వ పోరాటం జరిగింది, ఎందుకోసం తెలంగాణ పోరాటం జరిగింది అనే అంశాల పట్ల అంత స్పృహ లేదు వాళ్ళకి. వాళ్ళకు అప్పటి బాధలు, అప్పటి కష్టాలు అవేం తెలియవు. మన అస్తిత్వం మీద కూడా ఒక లోతైన అవగాహన కూడా వాళ్ళకు లేదు. సో అటువంటి వాళ్ళకి ఇక్కడి అస్తిత్వం మీద అనేక బహుముఖ కోణాలు ఉంటాయి. అస్తిత్వం అంటే ఇది అని చెప్పడానికి లేదు. మన జాగ్రఫికల్గా ఏముందో మన రూట్స్లోకి మనం తీసుకపోతే తప్ప అస్తిత్వం ఏందో అర్థం కాదు. ఇప్పుడు ఎన్నో అంశాలు ఉంటాయి. ఇక్కడ జలవనరులు ఉంటాయి, ఇక్కడ మట్టి, ఆ మట్టి స్వభావం ఉంటుంది. ఈ మట్టి ద్వారా వచ్చిన రకరకాల ఆహార పంటలు ఉంటాయి. ఈ ఈ ఈ పంటల్లో నుంచి మనం తీసుకునే ఆహారము ఆనాటిది మన పూర్వీకులు ఏం తిన్నారు, మన జీన్స్ అన్నీ కూడా దానికి అలవాటై ఉంటాయి. దాని మీద సోయి లేకపోయినట్టయితే వెస్ట్రన్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తినడం వల్ల వాళ్ళు 30 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోయే పరిస్థితి, చావుకు దగ్గరయ్యే పరిస్థితి. అంటే అస్తిత్వానికి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధం ఉంది, అస్తిత్వానికి వారి నాలెడ్జ్కి వారి భవిష్యత్తుకు సంబంధం ఉన్నది. అంటే చరిత్ర తెలియకుండా, వర్తమానాన్ని అర్థం చేసుకోకుండా మనము భవిష్యత్తును నిర్మించలేము. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద ఒక సోయి ఇప్పటి తరానికి కల్పించకపోయినట్టయితే మన వనరులను మనం కాపాడుకోలేము. మళ్ళొకసారి ఇది పెనం మీకెళ్ళి పొయ్యిలో పడ్డ పరిస్థితికి వస్తుందేమో అనేది ఉన్నది. కానీ ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ ఉనికి అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లుతున్నది అని. ఇంతకుముందు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ వనరులపైన గుత్తాధిపత్యం తీసుకున్నారని ఒక మాట ఉన్నది. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరోక్షంగా ఆధిపత్యం వహిస్తున్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నడూ కూడా పెద్దగా తెలంగాణ పట్ల ప్రేమ, మమకారము, ఉద్యమంలో ఆయన భాగస్వామ్యం ఏమీ చూపెట్టలేదు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ లేఖలలో ఆయన పేరు రాసి ఉండే. వీళ్ళంతా కూడా తెలంగాణకు అనుకూలంగా రావాల్సిన అవసరం ఉంది, వీళ్ళు తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు అన్న పద్ధతిలో. సరే, ఆయన అనుకోకుండా ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతనికి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, ఇతనికి మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు ఒకప్పటి తెలంగాణ శత్రువులు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ వనరులను పరోక్షంగా ఇతని ద్వారా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. కాళేశ్వరం అనేది ఒకటి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అది సరే బాంబెట్టి పేల్చినలా దానంతట పడిపోయిందా ఏదైనా కానివ్వండి, చిన్న రిపేర్ చేస్తే పనికొచ్చేదాన్ని. ఇప్పుడు గత 5 పంటలు పోయినాయి దాని కింద. అక్టోబర్ 21, 2023 నుంచి ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఏప్రిల్ 2026 వరకు ఈ కాలం అంతా కూడా అక్కడ నీళ్ళు ఆపకపోవడం వల్ల, తెలంగాణకు వాటిని మళ్లించకపోవడం వల్ల, విస్తారమైన ప్రాంతాన్ని మనం సాగునీటికి ఉపయోగించుకోకపోవడం వల్ల చాలా నష్టపోయినాం. ఇప్పుడు ఈ సంవత్సరం వేసవి బాగా తీవ్రత ఉంది, మంచినీళ్ళకు కూడా దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో ట్యాంకర్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము దాన్ని రిపేర్ చేసుకోవాలని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పినా కూడా ఏ కారణంతో 2.5 సంవత్సరాల నుంచి దాన్ని పెండింగ్లో పెట్టారు. ఒకవేళ అప్పుడే కనుక కేసీఆర్ గారే మళ్ళీ గెలిచుంటే, అది తన బ్రెయిన్ చైల్డ్ కాబట్టి 2-3 నెలల రిపేర్ అయ్యేది. అది విచారణ పేరుతో మనం ఇప్పుడు ఒక యాక్సిడెంట్లో ఒక అతను చనిపోతాడు రోడ్డు మీద, పంచనామా చేసి శవాన్ని తీసుకుపోతారు కదా మార్చురీకి, తర్వాత అంత్యక్రియలు చేస్తారు కదా. ఇది కారణం ఏందో తెలిసేదాకా, కోర్టు తీర్పు ఇచ్చేదాకా నేను ఈ బాడీని ఇక్కడనే పెడతా అంటే నడుస్తుందా రోడ్డు మీద? కాబట్టి కాళేశ్వరం అనేది ఏం జరిగింది అనేది విచారణ పద్ధతిలో విచారణ జరుగుతుంది, రిపేర్ కూడా జరగాలి కదా.
ఇప్పుడు నీ ఇల్లు అయితే ఓ పక్క పిల్లర్ ఒరిగింది అనుకో, నువ్వు ఇంజనీర్ని పిలిపించి పనిష్మెంట్ ఇప్పించేదాకా దాన్ని రిపేర్ చేయవా? చేయకపోతే మిగతా ఇల్లు ఉంటుందా? అంటే ఇది ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నది? అంటే డెల్టా ప్రాంతానికి నీళ్లు మేడిగడ్డ కట్టిన తర్వాత రావట్లేదు. ఇప్పుడు మేడిగడ్డ పాడైంది కాబట్టి నీళ్ళు ఆపకుండా ఉంటే మనకు రెగ్యులర్గా వస్తాయనే ఒక అక్కడి ముఖ్యమంత్రి యొక్క ఆశయాన్ని ఇక్కడి ముఖ్యమంత్రి నెరవేరుస్తూ ఉన్నాడు. అంటే వనరులు ఒక్కటే కాదు, చాలా విషయాలలో కూడా ఈ అస్తిత్వానికి ఒక ప్రమాదం అనేది వచ్చిందనేది ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది మరొకసారి అస్తిత్వ పోరాటానికి. కానీ ఇక్కడ గత ముఖ్యమంత్రి తెలంగాణ వాదము సెంటిమెంట్ ఇంకేమీ లేదు, తెలంగాణ అందరూ ఒకటే అని ఒక మాట కూడా గతంలో వారన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఒక సమూహంగా ఇది చర్చలోకి తీసుకొని వెళ్తే కనుక అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే నేను అనేది ముఖ్యమంత్రి అభిప్రాయం, ముఖ్యమంత్రి చెప్పాడు గతంలో అప్పటి ముఖ్యమంత్రి. బట్ ఆయన ఏమనుకున్నాడంటే ఇక తెలంగాణ వచ్చింది అంత మన చేతుల్లోనే ఉంది కదా, మళ్ళీ వలసాధిపత్యం ఎక్కడ వస్తుందని అనుకున్నాడు. బట్ ఆయన పాలనకు చరమగీతం పాడాడు కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు మొదటి నుంచి కూడా తెలంగాణకు శత్రువులే కాంగ్రెస్. అంటే సమైక్యవాదం రావడానికి వాళ్ళే కారణం, ఆంధ్రను తెలంగాణ కలపడం కూడా వాళ్ళే కారణం, ఎంతమంది చచ్చిపోయినా తెలంగాణ ఇవ్వకపోవడానికి వాళ్ళే కారణం. చాలా అల్టిమేట్గా మనం పోరాడి సాధించుకున్నాం తెలంగాణ. ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు ఏమనుకున్నారు, నా చేతుల్లోనే ఉంటుంది, అన్ని పదిలంగానే ఉన్నాయని అనుకున్నాడు. కానీ అధికారం మారింది. మారిన తర్వాత ఇప్పుడు ప్రమాదం మళ్ళీ ఏర్పడ్డది. ఆయన చేతిలో అధికారం ఉన్నప్పుడు కూడా అస్తిత్వ స్థోయి కలిగించలేదు. అస్తిత్వ స్థోయి అనేది, అస్తిత్వ స్థోయి అంటే రాజకీయాలే కాదు. అస్తిత్వ స్థోయి అంటే కేవలం పరాయీకరణ అవుతున్న వనరులే కాదు. ఇప్పుడు మన ప్రకృతి, నదుల పరిరక్షణ, మనము వెనుకటి నుంచి ఉన్న చెరువుల వ్యవస్థ, వీటన్నిటిని పదిలపరచుకోవడం, వాటిపైన అవగాహన పెంచుకోవడం, ఇక్కడ ఏ పంటలు పండించాలి. ఇప్పుడు ఒకే దారిన గొర్రె దాటుడు అంటాం కదా, మొత్తం అందరు ఒకరేసిన దానికి రేట్ వస్తే అందరు అదే వేస్తారు. టమాటాకు ఒక సంవత్సరం రేట్ వస్తే మొత్తం టమాటే, పసుపుకు రేట్ వస్తే పసుపే. లేదు మాకు ఒక వరే తెలుసు, నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మొత్తం వరియే, పంటల మార్పిడి. ఇట్లా మనకు పూర్వకాలంలో ఒక 30-40 రకాల పంటలు ఉండేది, చిరుధాన్యాలు ఉండేది, రకరకాల ఆముదం ఉండేది, కూరగాయలు ఉండేది. అంటే ఆనాటి మళ్ళీ ఆ సోయి మళ్ళీ రావాలి. ఇవాళ పత్తి ఇక్కడ పండేది, పత్తికి ఏంటంటే ఎప్పుడు పురుగు మందు కానీ ఇవి కానీ వేయకపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఆల్టర్నేట్ డే పురుగు మందు కొడుతూ ఉన్నారు. ఆ ఎఫెక్ట్ మన ఎవరైతే దాంతో ఆ దూదితో బట్టలు నేస్తారో వాళ్ళకు జీవితాంతం శరీరం మీద ఆ షర్ట్ ఉన్న రోజులు ఆ స్కిన్ క్యాన్సర్లు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లా రకరకాలు వస్తూ ఉంటాయి. ఆ కెమికల్ పెస్టిసైడ్ అనేది వెంటనే పోతుంది. అంటే వెనకటి పద్ధతులు మళ్ళీ మనం ఒకసారి వీళ్ళలోకి తీసుకుపోవాలి. ఎందుకంటే మన జీన్స్ కానీ మన శరీరం కానీ దానికి అలవాటు పడి ఉన్నది. ఇప్పుడు కొత్త ఒక వింత అన్నట్టు అందరూ అలవాటు పడుతుంటారు. కానీ మన పూర్వరంగం ఏంది, మన అస్తిత్వం ఏంది, మన వనరులు ఏంది, వీటిని ఎట్లా కాపాడుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తా. ప్రతి సంవత్సరం భారతదేశ నదుల నుంచి 5 బిలియన్ టన్నులు, అంటే 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్ సముద్రం పాలవుతున్నది. ఈ టాప్ సాయిల్ 1 ఇంచు తయారు కావాలంటేనే 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. ఆ సోయి ఎవరికన్నా ఉందా? మరి ఇప్పుడు మన మూసి 2 పక్కల కూడా చెట్లను పెట్టుకోకపోతే మూసి సాయిల్ ఎరోజన్ అయ్యి కోసుకుంటూ పోతూనే ఉంటుంది. అట్లా ఎన్ని నదులు ఉన్నాయి? మన గోదావరి విపరీతంగా సాయిల్ ఎరోజన్, మంజీరా విపరీతంగా సాయిల్ ఎరోజన్ అవుతూ ఉన్నది. ఈ ఎరోజన్ ఆపకపోతే రేపటి భవిష్యత్ తరాలకు తినడానికి తిండి దొరుకుతుందా? అంటే మన దగ్గర నేత పరిశ్రమ చాలా ఫేమస్. 200 సంవత్సరాల క్రితమే విదేశాలకు ఎగుమతి అయ్యేది. ఇలా వాళ్ళు నేసిన చీరతో ఉరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే. తెలంగాణ వచ్చినాక కొంతవరకు వాళ్ళకు సానుకూలంగా ఉండే. ఇప్పుడు మళ్ళీ అదే మొదలైనవి, ఆత్మహత్యలు అవుతున్నాయి. ఇప్పుడు సిరిసిల్ల ఉరిశాలగా మారిపోయింది. అంటే మళ్ళీ మనము తిరోగమనంలో ఉండకుండా ఆ సాధించిన ఫలితాలను స్థిరపరచుకొని ముందుకు పోవాలనుకున్నప్పుడు అస్తిత్వ సోయి అనేది అన్ని రంగాల పట్ల ఇప్పటి తరానికి ఉండాలి. అందుకే ఒక చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టాం. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాక్ టు నేచర్ అనేది ఒకటి మొదలు పెట్టాలనేది ఆలోచన ఉంది. బ్యాక్ టు నేచర్ అంటే ఏంటంటే మళ్ళీ మనం వెనకటున్న ప్రకృతిని మళ్ళీ మనం కాపాడుకోవాలి. పంచభూతాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మట్టి విషతుల్యమైంది, నీరు కాలుష్యం అయిపోయింది, గాలి కాలుష్యం అయిపోయింది, చెట్లు తక్కువైపోయినాయి. ఇవన్నిటి మీద సోయి కల్పించకపోయినట్టయితే ఒక్క రాజకీయాలే కాదు, ఒక్క వనరుల దోపిడే కాదు, అన్ని అంశాల పట్ల కూడా మనము టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఇంజనీర్లకు ఏం నేర్పారంటే
ఎక్స్‌ప్లాయిటేషన్ నేర్పారు. నీళ్లను డ్యాములు కట్టి మళ్లించుకోవాలి, కానీ నీళ్లను రీచార్జ్ చేయాలని నేర్పలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆ స్మగ్లర్లను పట్టుకోవడం వరకే పరిమితం అవుతుంది, కానీ మొక్కలు పెంచి వాటిని కాపాడుకోవాలనే సోయి లేకుండా పోతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనము అస్తిత్వం అనేది ఆ ప్రజల లోపల అస్తిత్వ సోయి ఉంటే ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ 2 విషయాలు. ఇవాళ హైదరాబాద్కు ప్రధానమైన ఆదాయము వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నవారు. మరొక అంశం దీంట్లో భిన్నత ఒకటి ఉన్నది. ఇక్కడి వారికి ఉపాధి లేకుండా అవుతున్నది అని కొందరు అంటున్నారు. ఇక్కడి వాళ్ళు పనిచేయడానికే రావట్లేదు అని మరొక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఈ విషయంలో వేదిక ఏం ఆలోచన? అంటే ఇప్పుడు మాట్లాడాల్సి ఉన్నది, అంటే భిన్నమైన ఆలోచనలు వేదికలో వస్తున్నాయి. అంటే చైనాకు సంబంధించిన నాయకుడు మావో చెప్పినట్టుగా 100 ఆలోచనలు సంఘర్షించి 1000 పుష్పాలు వికసిస్తాయని. కాబట్టి ఆలోచన సంఘర్షణతోనే చరిత్ర పుడుతుంది, భావజాలం పుడుతుంది. కాబట్టి ఇది ఒక మంచి డిస్కషన్ పాయింట్. ఎందుకంటే మాకు ఉద్యోగాలు దొరకపోవడానికి, ఉపాధి దొరకపోవడానికి ఫలానా వాళ్ళే కారణము, వాళ్ళు రావడం వల్లనే ఇట్లా జరిగింది. ఇట్లాంటి అస్తిత్వ పోరాటం ఒకటి మహారాష్ట్రలో జరిగింది. ఈ శివసేనకు సంబంధించిన రాజ్ ఠాకరే వీళ్ళు లేపారు. 90లలో అదే జరిగింది. ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితే ఈ యాంటీ మార్వాడీకి సంబంధించిన ఇట్లాంటివి వచ్చినాయి. వీటిని ఏంటంటే ఇక్కడ అస్తిత్వంలో వాళ్ళు కూడా భాగమైనది కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళను కొంత నియంత్రించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడి ప్రయోజనాల కోసం 100 ఏళ్ల కింద వచ్చిన 100, 200, 300 ఏళ్ళు ఔరంగజేబ్తో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మీకు ఒకటి ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఈ 1820, 30 ఆ కాలంలో సికిందర్ పరిపాలన ఉండే. సికింద్రాబాద్ ఆయన పేరు మీద పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత సికింద్రాబాద్, అయితే ఆ సికిందర్ పీరియడ్లోనే అగ్రిమెంట్స్ అయినాయి బ్రిటిష్ వాళ్ళతో 1800లో. అయితే అప్పుడు ప్రభుత్వాన్ని నడపడానికి బ్రిటిష్ వాళ్ళకు పన్నులు చెల్లించడానికి డబ్బులు లేక మార్వాడీల దగ్గర ఆ రోజుల్లో అప్పు తీసుకున్నాడు నిజాం రాజు. ఒక స్టేజ్లో ఆయన కిరీటంలో ఉన్న వజ్రాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. రాజు ఎవరికి? మార్వాడీలకే. అంటే ఇది ఎప్పటిదో ఈ మార్వాడీల చరిత్ర. ఈ బయట నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు చేసుకుని లోదిలు ఉన్నారు దూల్పేట. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఔరంగజేబ్ గుర్రాలు మేపడానికి వచ్చారు 1687 ఆ టైంలో. కాబట్టి హైదరాబాద్ అనేది నిజమైన ఏమంటారు మెట్రోపాలిటన్ సిటీ. అంటే దాదాపు 300-400 సంవత్సరాల నుంచి కూడా ఈ హైదరాబాద్ పుట్టుక నుంచే ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నది. కాబట్టి వాళ్ళని అస్తిత్వంలో భాగంగా చూడాలి తప్ప శత్రువులు ఎప్పుడో వచ్చిన వాళ్ళు. అయితే లేటెస్ట్గా వచ్చి ఇక్కడ అస్తిత్వానికి ప్రమాదకరంగా మారుతున్న ట్రెండ్స్ను కూడా మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దళిత బహుజన ఉద్యమాలు వస్తున్నాయి. ఆ అస్తిత్వాన్ని కూడా మనం గుర్తించి దానికి సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక ఉద్యమాల విషయంలో వేదిక లైన్ ఏమిటి? ఖచ్చితంగా మన ఆశయాలనే మనం చెప్పుకున్నాం. ఈ దళిత బహుజన ఉద్యమాలు కానీ, కులం అనేది ఇవాళ అస్తిత్వంలో భాగం, కుల వృత్తులు అస్తిత్వంలో భాగం. కాబట్టి కుల వృత్తుల ఆధునీకరణ కావచ్చు, కుల చైతన్యం కావచ్చు, కులాల మధ్య వైషమ్యాలు లేకుండా చూడడం కావచ్చు, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా చూడడం కావచ్చు. మతం కూడా ఇక్కడ అస్తిత్వంలో భాగం. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. కాబట్టి ఇవన్నీ ఈ అస్తిత్వంలోనే ఒక భాగంగా ఉన్నప్పుడు పరస్పరం వాళ్ళ మధ్య వైషమ్యాలు రాకుండా చూసుకోవాలి. ఏ మతం ఏ కులమైనా కూడా నమ్మకాలు విశ్వాసాల మీద అవి గ్రో అవుతూ ఉంటాయి. ఎవరిని కించపరచకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి చైతన్యాన్ని కూడా మనం ఆ ప్రజలలో కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ కుల అస్తిత్వం కావచ్చు, మత అస్తిత్వం కావచ్చు, రకరకాల బుద్ధిజం గురించి కావచ్చు. ఇక్కడ జైనులు, బుద్ధులు వీళ్ళందరూ కూడా 2500 సంవత్సరాల నుంచి కూడా ఉన్న పరిస్థితి. బుద్ధుని జీవితకాలంలోనే ఇక్కడ బౌద్ధ మతం విలసిల్లింది. కాబట్టి ఇట్లాంటి అంశాలు అనేకం కూడా అస్తిత్వంలో వస్తాయి. ఇది కేవలం ఒక రాజకీయాల కోసం పెట్టింది కాదు. రాజకీయ సమస్యలను తీసుకుంటాం, కానీ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండం. ఒక భావజాలం, ఒక ఐడియాలజీ ఏమి ఉండదు. అస్తిత్వం అనేది ఒక ఐడియాలజీ. అస్తిత్వ వేదిక అంటే ఇది సెకండ్ ఇన్నింగ్సా? అంటే సెకండ్ ఇన్నింగ్స్ అని కాదు, బట్ ఇది ఎప్పుడో స్టార్ట్ కావాల్సిందే. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇది అవసరం ఉండే, వెంటనే అవసరం ఉండే. ఇప్పుడు చైనాలో కదా కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది. మావో ఏం చేసిండు? విప్లవం రాగానే సైలెంట్గా ఉండలేదు ఆయన. రాజ్యాధికారాన్ని చేపట్టి వెంటనే సాంస్కృతిక విప్లవాన్ని మొదలుపెట్టాడు. సరే, కొన్ని మంచి ఫలితాలు వచ్చినాయి, కొన్ని రాలేదు. కానీ
ఏ ఏ ప్రాంతానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ఉద్యమానికైనా ఫలితాలు నిలబడాలంటే సాంస్కృతిక అస్తిత్వము, సాంస్కృతిక చైతన్యము, అస్తిత్వ నాలెడ్జ్ అది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆ సోయి ఉండాలి. ఆ సోయి లేకపోతే మనం చేసిన పోరాటాలను మనం విస్మరించే స్థితి వస్తుంది. అమరుల త్యాగాలను విస్మరించే స్థితి వస్తుంది. లక్ష్యాలను విస్మరించే స్థితి వస్తుంది. కాబట్టి పాలకులకు గుర్తు చేస్తూ ఉండాలి, మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఇటువంటి వెరితలలు వేసే సంస్కృతి ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, దీన్ని ఒక కరెక్ట్ దోవలో పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఇప్పుడు కేవలం అంటే కొత్త తరానికి ఒక సోయి కల్పించేదే కాకుండా రకరకాల చరిత్రను గ్రంథస్థం చేయడమే కాకుండా పాలకులకు కూడా ఒక దిశానిర్దేశం చేసే విధంగా, వాళ్ళు వింటారా వినరా అనేది తర్వాత సంగతి, మనం చేయాల్సిన పని మనం చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మూసి దగ్గర నుంచి ప్రతి అంశం మీద తెలంగాణ అస్తిత్వ వేదిక ఈ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేయడానికి ఇది ఒక పెద్ద మేధావుల బృందం. ఇందులో అందరు ఉంటారు, కొత్త నవతరం ఉంటుంది, ఐటీ వాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్లు ఉంటారు, తర్వాత ఎక్స్ వైస్ ఛాన్సలర్స్ ఉంటారు, తర్వాత రచయితలు ఉంటారు, కవులు కళాకారులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు. ఇప్పుడు ఇది బిగినింగ్ మాత్రమే. ఇది ఇంకొక 6 months 7 months పోయేసరికి దీని విశ్వరూపం అనేది తెలుస్తుంది. ఇది కేవలం ఏదో విద్యావంతుల వేదిక గతంలో పెట్టినట్టు అక్కడక్కడ మీటింగ్స్ పెట్టడము, బుక్స్ వేయడము కాదు. ఇది జనబాహుల్యంలోకి లాస్ట్ చివరి గ్రామం దాకా పెనేట్రేట్ కావాలనుకుంటున్నాం. బహుశా మీలాంటి వాళ్ళు కనబడగానే అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా ఉన్న జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే ఇంజనీర్లు కావచ్చు, ఇది మళ్ళీ కేసీఆర్కి అనుకూలమా అనే ఒక భావన కూడా వస్తే మీ ముందుకు ఎదురైతే అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, మనము రేవంత్ రెడ్డి చేసిన ఒక మంచి పనిని మనం సమర్థించినాం అనుకో, అది రేవంత్ రెడ్డికి అనుకూలం అనే భావన పోతుంది. అట్లాగే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, సరే ఆయన నేరుగా ప్రజల్లోకి రాకపోయినా ఆయన పార్టీ తరఫున మూసి ఇట్లుండాలని వాళ్ళు చెప్తున్నారు అనుకో, తెలంగాణ అస్తిత్వ వేదిక కూడా అట్లుండాలని చెప్తే ఇది కేసీఆర్కి అనుకూలం ఉన్నట్టు కాదు, ఇది రియాలిటీ వైపు ఆ పార్టీ వచ్చిందని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కానీ గుడ్డిగా సమర్థించడం కానీ, మంచి పనులు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం, దానికి వాల్యూ అడిషన్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే ఎవరిని కూడా క్షమించేది లేదు. ఈ పార్టీకి ఏ లీడరు లేడు, ఇదంతా ఒక సమిష్టిగా ఒక స్టీరింగ్ కమిటీ లాగా ఫంక్షన్ చేసేది. టెంపరీగా ఒక నిర్మాణం ఉండాలి కాబట్టి నన్ను చైర్మన్గా, పిట్టల రవీందర్ గారిని కన్వీనర్గా, శ్రీధర్ దేశపాండే ఇంజనీర్ ఉన్నాడు కదా, వారిని కోఆర్డినేటర్గా, రాష్ట్ర కోఆర్డినేటర్గా పెట్టాం. ఇది ఏంటంటే సమన్వయం చేయడానికి, అందరిని ఒక దగ్గర తీసుకురావడానికి, అందరం కూడా ఈక్వలే. కాబట్టి ఒక సమిష్టి ఆలోచనలతోని, సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతాం. రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళకు మాత్రం ఇందులో సభ్యత్వం ఇవ్వడం లేదు. ఇదేంటంటే ఇప్పుడు ఓల్డేజ్లో ఉన్నవాళ్ళు చాలామంది 60, 70, 80లో ఉన్నవాళ్ళు నాతో ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు. అలా రిటైర్డ్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ చాలామంది ఉన్నారు. వీళ్ళంతే రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, రకరకాల ప్రొఫెసర్స్, రకరకాల ఎకనామిక్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఈ సమాజానికి వీ హ్యావ్ టు గివ్ బ్యాక్, మేము ఇవ్వాల్సింది ఉన్నది. ఎక్కడో ఐర్లాండ్లో ఉన్న గణేష్ నాకు మెసేజ్ పెట్టాడు, ఈ తెలంగాణ అస్తిత్వ వేదికలో మేము కూడా భాగం కావాలనుకుంటున్నాము అని చెప్పి. అంటే యంగ్ పిల్లలు, విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో భాగమైనలు, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము అస్తిత్వ వేదికలో భాగం కావాలంటున్నారు. అంటే దీని విశ్వరూపం చూసినట్టయితే ఇది పెనట్రేట్ అయి ప్రజల్లో ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి వార్డుకు, ప్రతి డివిజన్కు జనబాహుల్యంలోకి దీన్ని తీసుకెళ్తాం. ఇదేం ఎన్నికల్లో పోటీ చేసేది కాదు, ఇది రాజకీయ పార్టీగా మలిచేది కాదు. ఈ వ్యక్తిత్వాలన్నీ కూడా సమాజ సేవ కోసం అంకితమైనవి. మనం సెలెక్ట్ చేసుకుంటున్న వ్యక్తులు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు ఇందులో. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మూసి ప్రస్తావన వచ్చింది కదా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ మూసి విషయంలో వివరిస్తున్న తీరు పట్ల మీ స్పందన ఏమిటి? మూసి అనేది ఒక నది, దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అంటే నదులు చాలా ఉంటాయి, మూసి నదికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి ఈ నది ప్రయాణం చేస్తుంది. అయితే అదృష్టమో దురదృష్టమో కానీ గత 50-60 సంవత్సరాలుగా, ఇంకా మాటకు వస్తే 100 సంవత్సరాలుగా డెవలప్మెంట్ ఎక్కువగా కేంద్రీకృతమైంది హైదరాబాద్ నగరంలోనే. ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ డిస్ట్రక్షన్ ఉంటుంది.
క్లాడ్ అల్వారిస్ అని గోవాలో ఉంటాడు ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఒక మాట అంటాడు, ఈ అభివృద్ధి పేరుతో జరిగిందంతా విధ్వంసమే అని చెప్తాడు. నక్కవాగు మీద అనేక పరిశోధనలు చేసి ప్రజలను ఆర్గనైజ్ చేసిన దానిలో కిషన్ రావు గారని డాక్టర్ కిషన్ రావు పటాన్చెరులో ఉంటాడు. ఆయన ఇన్విటేషన్ మీద క్లాడ్ అల్వారిస్ వచ్చాడు, పుస్తకమే రాశాడు దాని మీద, నక్కవాగు సృష్టించిన విధ్వంసం మీద. ఏమిటి నక్కవాగు విధ్వంసం? నక్కవాగు అంటే అక్కడ వోల్టాస్ అని ఒక కంపెనీ ఉండే, ఆ పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీ. వోల్టాస్ చాలా ఫేమస్. అదే కాకుండా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే కాలుష్యం అంతా నక్కవాగులో కలిసేది. మనుషులు అనారోగ్యం పాలవడం, చనిపోవడము, క్యాన్సర్స్ లాంటివి రావడము. ఇప్పటికి కూడా వాళ్ళ 2వ తరం 3వ తరం పిల్లల మీద కూడా జీన్స్ ఎఫెక్ట్ ఉన్నాయి. ఆ కాలుష్యం అంతా ఎప్పుడో బంద్ అయిపోయింది. అది బంద్ అయిన 40 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది. దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది, ఇప్పటికీ ఉంది, ఇంకా ముందు తరాలకు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏజీ నాగేశ్వరరెడ్డి స్టడీ చేస్తున్నాడు అక్కడ, దాని ఇంపాక్ట్ ఏంది, వాళ్ళ లోపల ఉన్న బ్యాక్టీరియాస్ ఇవన్నీ మీద. అంటే ఆయన ఒక కేస్ స్టడీగా చెప్పాడు, ఆ అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసానికి నక్కవాగు అది మంజీరా ట్రిబ్యూటరీ, నక్కవాగు గోదావరి బేసిన్ ఉంటుంది, మంజీరాకు ఉపనది. సో అట్లా మూసీ నది అనేది పూర్తిగా కాలుష్యమయమైపోయింది. మూసీ నదికి పైనుంచి వచ్చే అనంతసాగర్ నుంచి వచ్చే నది కాకుండా ఈసా వచ్చి కలుస్తుంది. దాన్ని మూసా అంటారు, ఇది ఈసా అంటారు. హిమాయత్ సాగర్ ఏదైతే ఉందో అది ఈసా నది మీద కట్టారు. ఈ 2 నదులు బాపుగాడి దగ్గర కలుస్తాయి. అయితే దీనికి మెయిన్ ఫ్లో కూడా ఫాక్స్ సాగర్ లేక్ అని హుస్సేన్ సాగర్ పైన ఉంటుంది. చాలా ఒక గొలుచెరువుల సిస్టమ్ కదా మనది. అంటే ఆ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ, కుత్బుల్లాపూరు, ఇటు సనత్ నగరు, ఇటు బాగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ అన్నిటి నుంచి కాలుష్యం అంతా కూడా సనత్ నగర్ నాల ద్వారా ఇంకొక నాల ద్వారా వచ్చి హుస్సేన్ సాగర్లో కలిసి ఒకప్పుడు వాగులు అవి నాలాలైనాయి. అంటే ఇప్పుడు మా అధికారులు కూడా వాళ్ళు, నేను చెప్పాను కదా, ఇంజనీర్స్ వాళ్ళు చదివింది వనరులను ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలనే ఆలోచన తప్ప వనరులను ఎట్లా కన్జర్వ్ చేయాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ళు చదివిన చదువు అది. అట్లేమైందంటే ఈ దుర్గంధాన్ని, బాత్రూంలో వాటర్ని, టాయిలెట్ వాటర్ని, పరిశ్రమల వ్యర్థ జలాలను ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ నాలాలే వాటికి అనువైనవి అనుకున్నారు వాళ్ళు. అంటే ఈ వాటర్ను మనం కాపాడాలి, దీని స్వచ్ఛతను కాపాడాలనే ఆ సోయి లేకుండే, వాళ్ళ మీద ఎటువంటి నియంత్రణ కూడా లేదు. సో అదంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా వాగులలో, నదులలో వదిలేసేసరికి హుస్సేన్ సాగర్లో 1978లో నేను అప్పుడు కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్లో బిఎస్డబ్ల్యూ చదువుతున్నా. పొద్దున్న లేవగానే క్రానికల్ పేపర్ వచ్చేది. క్రానికల్ ఇట్లా ఓపెన్ చేయగానే హాఫ్ పేజీ ఫోటో ఉంది. అదేంటంటే హుస్సేన్ సాగర్ ఫోటో, నీళ్ళు కనబడతలేవు, చచ్చిపోయిన చేపలు కనబడుతున్నాయి మొత్తం. ఆ ఫోటోలోనే కొన్ని వేల చేపలు కనబడుతున్నాయి. ఏ సంవత్సరం ఇది? 78లో. అంటే ఆ రోజు హుస్సేన్ సాగర్లో జీవన్ చచ్చిపోయింది 78లో, 45 ఏళ్ల కింద. అప్పుడు సనత్ నగర్ నాల నుంచి చాలా భయంకరమైన కెమికల్ వాటర్ ఫ్లో అయింది అన్నట్టు ఆ రాత్రి. దాంతో మొత్తం రాత్రి అంతా హుస్సేన్ సాగర్లో ఆ వాటర్ నిండిపోయి టోటల్గా చేపలన్నీ చచ్చిపోయినాయి. చేపలు చచ్చినాయంటే ఇక లోపల ఏ జీవం కూడా బతికి ఉండదు, అన్ని ప్రాణులు చచ్చిపోయి ఉంటాయి. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎన్నడంలో ప్రాణి కనబడలేదు మనకు. బోట్లు నడిపే మనుషులు, ఈత కొట్టే అంటే స్విమ్మర్స్ ఉంటారు కదా, వీళ్ళు నీళ్ళ లోపల జీవం లేదు, జీవం లేని జలంగా మారిపోయింది అది, అంటే డెడ్ వాటర్. అది ఆ టైం కొంచెం వెనక ముందు డైరెక్ట్ మూసీ నది కూడా డెడ్ అయిపోయింది. అంటే ఆ హుస్సేన్ సాగర్ నుంచి నీళ్ళు మళ్ళీ మూసీలోకి పోతాయి కదా, వైస్రాయ్ హోటల్ దగ్గర నుంచి అట్లా పోయి నల్లకుంట మీకు వెళ్ళి కోరంటి పక్క నుంచి అట్లా పోయి మళ్ళీ అక్కడ కలుస్తాయి, అంబర్పేట దగ్గర అది మూసీలో కలుస్తుంది. ఈ కలిసే కాడ శుద్ధి చేసే కేంద్రం ఉన్నది కానీ సఫిషియెంట్గా లేదు. మనము దాదాపు నిజాం పీరియడ్లోనే ఈ శుద్ధి ప్రయత్నాలు జరిగినాయి. 20-30 అప్పుడు ఆల్టర్నేట్ నాలా కూడా చేశారు ఈ శుద్ధి చేసిన నీళ్లు పోవడానికి. కానీ అప్పుడున్న జనాభాకు సరిపోయింది, కానీ ఇప్పుడున్న జనాభాకు అది 40% కూడా సరిపోతలేదు. అందుకే మూసీల ప్రధాన సమస్య ఈ బయోడైవర్సిటీని మళ్ళీ బతికేయాలి. అంటే బయోడైవర్సిటీ అంటే ఆ నది లోపల కానీ నది ఒడ్డున కానీ కొన్ని లక్షల జీవరాశులు ఉంటాయి. అంటే నది అనేది కేవలం మనుషుల కోసమే కాదు, నది అనేది సకల జీవరాశుల కోసం. అందులో క్రిములు కీటకాలే కాకుండా రకరకాల మొక్కలు ఉంటాయి. మనకెంత హక్కు ఉందో వాటికి కూడా హక్కు ఉంటుంది.
అయితే అవి వాయిస్లెస్, వాటికి నోరు లేదు. సో మనం ఏం చేయాలంటే వాయిస్లెస్ రివర్స్కు వాయిస్ లాగా మారాలి. నేను కృష్ణ ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పాటు చేశాను. కృష్ణ ఫ్యామిలీ అంటే రాజేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో. అయితే రాజకీయాలు నదుల మీద మనుషులను విడదీస్తాయి, ప్రాంతాలను విడదీస్తాయి, వైషమ్యాలను పెంచుతాయి. కానీ మనుషులుగా మనము వాటిని దగ్గరికి తీసుకురావాలి. కాబట్టి 4 రాష్ట్రాల వాళ్ళని పిలిచి పెట్టాను, మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నేను చైర్మన్ ఉన్నప్పుడు 2 నేషనల్ సదస్సులు జరిపాను. అందులో నేను ఇచ్చిన స్లోగన్ ఏంటంటే వీ హ్యావ్ టు బికమ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ రివర్స్. నోరు లేని నదికి మనమే నోరు కావాలి, మనమే గొంతు కావాలి, వాటి సమస్యలను మనమే వినిపించాలి, ఆ పరిష్కారం కోసం మనమే కష్టపడాలి. అది మనల్ని బ్రతికిస్తున్నది, మనం దాన్ని బ్రతికించాలి. వృక్షో రక్షితి రక్షిత అంటారు కదా, అట్నే జలం కూడా అంతే కదా. నీళ్ళు లేకపోతే ఏముండదు, ఆ వృక్షం కూడా ఉండదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి చేయాల్సింది ఆ మురుగునీటి సమస్యను పరిష్కరించాలి. అయితే మురుగునీటి సమస్యను పరిష్కరించాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? కేసీఆర్ గారు ఎక్కడైతే మురుగునీరు మూసి నుంచి సిటీ బయటికి పోతున్నదో అక్కడ మొదలుపెట్టాడు. నాగోల్ ఆడ ఒక 1000 MLD శుద్ధి చేసే STPని పెట్టాడు. అది మొన్న రేవంత్ రెడ్డి ఇనాగరేట్ చేశాడు. అది చాలా బాగా పనిచేస్తున్నది. అది న్యూ టెక్నాలజీతో పెట్టారు. అట్లా వాళ్ళు ఏం చేశారు, 31 STPలు పెట్టారు. ఎక్కడెక్కడి నుంచి అయితే ఒక 54 నాలాలు ఐడెంటిఫై చేశారు మూసి మీద. ఇది సిటీ పరిధిలో ఎక్కడెక్కడి నుంచి బాగా డర్టీ వాటర్ వస్తున్నది, బాగా కెమికల్ వాటర్ వస్తున్నది, ఇవి 54 లెక్క పెట్టారు. ఈ 54 మీద ఎన్ని STPలు అవసరం ఉంటాయి? ఎందుకంటే కొన్ని గొలుసు చెరువులు ఉన్నాయి, అక్కడ 3-4 అవసరమవుతున్నాయి. ఇట్లా లెక్క తీస్తే 70 అవసరమైనవి. 31 STPలకు 3600 కోట్లకు 2000 సెకండ్ టర్మ్ ఆయన వచ్చిన తర్వాత ఒకటే రోజు అడ్మినిస్ట్రేటివ్ జీవో ఇచ్చాడు 3600 కోట్లకు. సో అన్ని పనులు మొదలైనవి, చాలా వరకు నడుస్తున్నాయి, కొన్ని పూర్తి అయినాయి, కొన్ని ఇనాగరేట్ అయినాయి, కొన్ని ఇప్పుడు అవుతున్నాయి. దాదాపు అవి చివరి దశకు వచ్చినాయి. మళ్ళీ ఒక 39కి కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం అడిగారు, అమృత్ స్కీమ్ అని పెట్టారు. అందులో అవి కూడా శాంక్షన్ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక 10% షేర్ అమౌంట్ కడితే 90% ఫండ్ వస్తుంది. అది వదిలిపెట్టి అసలు దుర్గంధమే లేని, అంటే అసలే లేదని అన్నాను కానీ మురుగునీటి సమస్య పెద్దగా లేని ఫస్ట్ ఫేజ్ తీసుకున్నాడు ఆయన. బాపుఘాట్ నుంచి ఇటు హిమాయత్ సాగర్ వరకు, అటు గండిపేట వరకు. అక్కడ పెద్దగా టాయిలెట్ వాటర్ తప్ప పరిశ్రమల వాటర్ ఏమో అక్కడ రాదు, పైన పరిశ్రమలు లేవు కాబట్టి దాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడంటే ఆయన వ్యాపార దృష్టితో చూస్తున్నాడు. ఎట్లా అంటే హైదరాబాద్ వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అవుతున్నది. మొన్న 170 కోట్లకు ఎకరం అమ్మారు, అంతకుముందు 100 కోట్లకు అమ్మారు. సరే ఇవన్నీ బాగా హైప్ చేసిన రేట్లు కావచ్చు, కానీ 50 కోట్లు అవుతున్నది కదా. కోకాపేట, నార్సింగి 70-80 కోట్లు ఉంది కదా. అయితే ఆ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు కట్టాలి, ఈ స్లమ్ కల్చర్ ఉండకూడదు ఆడ, ఇవన్నీ ఉండకూడదు అని మూసీని అడ్డం పెట్టుకొని ఆయనే నైట్ ఎకానమీ అని ఇట్లాంటివన్నీ ప్లాన్ చేస్తున్నాడు. అది చేయంగా ఎవరు వద్దన్నారు, కానీ సుందరీకరణను ఎవరం వ్యతిరేకించాం. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఏంది? ఇప్పుడు నీకు ఇంట్లో తినడానికి తిండి లేదు, నువ్వు గోడకు సున్నం ఎత్తావా? కలర్ఫుల్గా ఉండాలని చెప్పి కలర్స్ వేస్తావా? ఫస్ట్ నీకు కావాల్సింది తిండి కదా. అన్నమే లేనప్పుడు సున్నం ఎందుకు నీకు? అందుకే ఇక్కడ ఈ మురుగునీటి సమస్యను పరిష్కరించమని అంటుంటే ఆయన చెప్పేటప్పుడు కూడా ఏమంటాడు, నల్గొండ ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు మూసి దుర్గంధంతో, నేను చేస్తానంటే అడ్డుపడుతున్నారు. నువ్వు చేస్తానంటే ఎవరు అడ్డుపడరు, కానీ దుర్గంధాన్ని పట్టించుకోకుండా ఈ పైన ఫస్ట్ ఫేజ్లో బ్యూటిఫికేషను, నైట్ ఎకానమీ, బహుళ అంతస్తుల భవనాలు, గాంధీ సాగరు, శివసాగరు, ఇవన్నీ ఏంది? ఇది ఇప్పుడు శివుని గుడి ఉంది అక్కడ, 100 సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని పునరుద్ధరిస్తే ఎవరు వద్దన్నారు, కానీ అలా నది నీళ్ళల్లో 100 ఫీట్ల శివుణ్ణి పెడతా, శివుడు 100 ఫీట్లున్నా 1000 ఫీట్లున్నా నీ మనసులో ఉంటేనే ఆ శివుణ్ణి నువ్వు కొలిసినందుకు నీకేమైనా కోరికలు నెరవేరుతాయి. నువ్వు బయట పెట్టుకొని ఆ నదిని కాలుష్యమయం చేస్తానంటే ఎట్లా? కానీ మీలాంటి వాళ్ళు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా మౌనంగా ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు ఎందుకు అనే ప్రశ్న కూడా
అంటే కాదు, ఇప్పుడు కేసీఆర్ తీసుకున్నప్పుడు కూడా మౌనంగా ఏం లేము. ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటాయంటే చెవులో చెప్పేటి కొన్ని ఉంటాయి, మైక్లో చెప్పేటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేము అందులో భాగంగా ఉన్నాం, ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంటర్నల్గా మాట్లాడాల్సి వస్తుంది. మేము అందులో లేకపోతే బాధ్యతలకు రిజైన్ చేసి బయటకు వచ్చి మాట్లాడాలి. బాధ్యతలకు రిజైన్ చేయాల్సినంత ప్రమాదకరమైన నిర్ణయాలు కేసీఆర్ ఏం తీసుకోలేదు. కొన్ని విషయాలలో మాత్రం పర్సనల్గా మేము చెప్పేటోళ్ళం, లెటర్లు ఇచ్చేటోళ్ళం, ఇది పద్ధతి కాదని చెప్పేటోళ్ళం. కొన్నిసార్లు మీడియా ముఖంగా పునరాలోచించుకుంటే బాగుంటుంది ఈ ప్రభుత్వం అని కూడా చెప్పిన సందర్భాలు. బట్ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలే ఫస్ట్ మాకున్న ఏమంటాం వారి ఆకాంక్షలే వాటి ముందు ఎవరు కూడా తొలి ప్రాధాన్యత. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా వాటి తర్వాతనే. మీరు ఈయన కూడా చెవులో చెప్పొచ్చు కదా, మీరు అందరు మైకులనే చెప్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే మేము ప్రభుత్వంలో లేము. ప్రభుత్వంలో లేనప్పుడు బయట నుంచి చెప్పే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు శ్రీధర్ బాబుకి ఏదైనా మంచి ఆలోచన వచ్చింది అనుకో, ఆయన మైక్ పెట్టి చెప్తాడా? అంటే అక్కడున్న వాళ్ళు ఆయనకు పర్సనల్గా చెప్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో కూడా ఆయన ఫ్రీక్వెంట్ ఇంటరాక్ట్ అయ్యింది అనుకుందాం. ఓ తెలంగాణ పల్స్ తెలిసిన వ్యక్తులు, ఉద్యమంలో ఉన్న వాళ్ళు, మేమేం ₹1 అడుగుతలేము. అంటే వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. మీకు ₹1 ఇచ్చారా? లేదు, ఇవ్వాలి కదా మీకు. మీరు 80ల నుంచి తెలంగాణ ఉన్నాను కానీ నా పేరు అక్కడ వాళ్ళ దానిలో లేదు. అంటే కావాలండి తప్పించి తెలియదు. ఇప్పుడు ఆ లిస్ట్ ఎవరు తయారు చేసినలో తెలియదు. మీ పేరు మీ పేరు మిస్ కావడం ఏంటో నాకైతే ఆ సమాచారం ఏం లేదు. అడగను కూడా అడగలేదు వాళ్ళు. సిద్ధారెడ్డిని అడిగినలో ఆయన వద్దన్నాడు. అవును, నా విషయంలో వాళ్ళు ఏం అడగలేదు. అది ఎందుకు కొంచెం మాట్లాడదాం ఎందుకు మిస్ అయినట్టు మీ పేరు? అంటే అప్పుడు బహుశా నేను మొత్తము తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు కేసీఆర్ గారితో పార్టీలో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నాను కదా. అవును, ఒక 6 సంవత్సరాల దాకా ప్రభుత్వంలో చైర్మన్ ఉన్నాను. బహుశా అది కారణం కావచ్చు. అట్లంటే మరి ఎమ్మెల్సీ ఉన్న గోరటెంకన్నకు కూడా ఇచ్చారు. అట్లా చూస్తే బాగానే ఉండేది. బట్ నేను తీసుకుందునా లేదా అనేది తర్వాత సంగతి. అవును, కానీ ఉండాలి కదా. వాళ్ళ పరిశీలనలో వచ్చిందా రాలేదనేది మీరు కోదండరామ్ని అడగండి. ఆయన అందులో కీలక పాత్ర వహించాడు. మీ పేరు మిస్ కావడం అనేది నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా. మనం అంటే దీనికి జవాబు కోదండరామ్ గారు చెప్తారు అడిగితే. అంటే వాళ్ళు పేర్లు పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా నాది వచ్చి ఉంటుంది. బట్ దాన్ని ఎందుకు నాది ఇన్నయ్య గారిది ఆయన మేమిద్దరం మొదటి నుంచి ఉన్నాం. అవును, అంటే కేసీఆర్ రాకముందే 5 ఏళ్ల ముందు నుంచి ఉన్నాం. మీ ఇద్దరికి దాని అరువులు మీ ఇద్దరు. మాతో ఉన్న పాశం యాదగిరికి వచ్చింది. తొలి దశలో పాటలు రాసిన అశోక్ తేజకు వచ్చింది. అదే తొలి దశలోనే పాటలు రాసిన గోరటెంకన్నకు వచ్చింది. పర్లేదు, అది ₹1 సమస్య వేరు. కానీ గుర్తింపు కదా, ₹1 గుర్తింపు, అది గుర్తింపు కదా. అంటే నేను అనేది ఏంటంటే ప్రజల లోపల గుర్తింపు ఉన్న తర్వాత ఏ గుర్తింపు అయినా తక్కువే. దాని మీద ప్రజలలో ఉండే గుర్తింపే చాలా గొప్పది. సరే, ఒక తెలంగాణ వాదిగా ఇప్పటికీ నాకు ఆ ముద్ర ఉంది. 7 ఏళ్ళు కేసీఆర్ గారితో ఉన్నా కూడా ఇప్పటికీ నా మాటలు ప్రజలు వింటున్నారు, వ్యూస్ షేర్ చేసుకుంటున్నారు, అభిమానిస్తున్నారు. ఆ గుర్తింపు అన్నిటికంటే గొప్పది. నేను కాపాడుకుంటున్నా నా సెల్ఫ్ ఇమేజ్ని. ఇది డైల్యూట్ కావాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆఖరి క్షణం దాకా ఎవరి కొమ్ము గాయాల్సిన అవసరం నాకు లేదు. కేవలం తెలంగాణ ప్రజల కోసమే ఏం కావాలి. ఇంకా ఇప్పుడు ఉద్యమ కాలంలో రకరకాల సామాజిక తెలంగాణ అన్నారు, దళిత భోజన తెలంగాణ అన్నారు, ప్రజాస్వామ్య తెలంగాణ అన్నారు. జయశంకర్ సార్ ఏమన్నాడు, ముందు ఆ తెలంగాణ రానియండి, ఏ పంట వేసుకోవాలని తర్వాత ఆలోచిద్దాం, మన భూమి కబ్జా అయిపోయింది అనేది. అంటే ఇప్పుడు కూడా అస్తిత్వ వేదికలలో కూడా రకరకాల భావజాలాలు వస్తున్నాయి. బట్ మనం ఏంటంటే ఈనాటి తరానికి ఏం కావాలి, మనం ఏం చెప్పాలి, మనం చేయగలిగింది ఏంది. అట్లా మూసీ విషయంలో మీరు అడిగారు కాబట్టి ఒక మాట చెప్తా. మూసీలో 5 ఫేజులు ఉన్నాయి. ఈ 5 ఫేజులు పూర్తి కావాలంటే అక్కడ కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. నది మొత్తము నదిని నదిలాగా చేయాలంటే, ఇప్పుడు షార్ట్ కట్ వెతికారు. ఇప్పుడు టెంపరీగా ఇది ప్రక్షాళన చేయడానికి మేము గోదావరి నీళ్ళని తీసుకొస్తాం అన్నారు. ఇది వీలైనంత వరకు నదీ పరివాహక ప్రాంతాన్ని ట్రీట్ చేయడం ద్వారా, వాటర్ హార్వెస్టింగ్ చేయడం ద్వారా, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నదిని నిరంతరం పారేలాగా చేయాలి. ఎట్లా పారుతుంది చెప్తా నీకు. అనంతగిరి కొండలు మనకంటే చాలా హైట్ మీద ఉంటాయి. అక్కడ కనుక వాటర్ రిజర్వాయర్లు, తర్వాత ఊట బావులు, తర్వాత పెద్ద పెద్ద కుంటలు, పర్కులేషన్ ట్యాంక్స్ ఇవి పెంచడం వల్ల అలా స్టోర్ అయిన వాటరు మెల్లమెల్లగా సీపేజ్ ద్వారా కిందికి వచ్చి రకరకాల స్ట్రీమ్స్లలో ఉంచి
పర్రెళ్ళకి వెళ్ళి వాగుళ్ళకి వెళ్ళి వంకళ్ళకి వెళ్ళి ఒర్రెళ్ళకి వెళ్ళి నదిలో పడతాయి. కాబట్టి నది ఎప్పుడు నిరంతరం ప్రవహించాలంటే పైన వాటర్ స్టోరేజెస్ ఉండాలి. రెండవది పైన పెద్ద పెద్ద వృక్షాలు ఉండాలి. వృక్షాలను నరకకూడదు. ఇప్పుడు పోయినాయి దామగుండం పోతుంది. తర్వాత ఇప్పుడు 2 ఒడ్ల మీద మూసీ నదికి ఉన్న 2 వైపుల ఒడ్లు, తర్వాత చిన్న చిన్న ఒర్రెలు వాటికి ఉన్న ఒడ్లు, వాటి మీద పెద్ద పెద్ద చెట్లు కనుక మనం తెచ్చిపెట్టినట్టయితే, అంటే ఈ రోడ్ కటింగ్లలో ఇప్పుడు దామగుండం లాంటి కాడ చెట్లను తీసేస్తాను కదా, రీప్లాంటేషన్ చేయడం, లేదా కనీసం ఇప్పుడైనా తొందరగా పెరిగే చెట్లను పెంచడం ద్వారా, అంటే అవి ఎట్లుండాలంటే నిటారుగా ఉండే చెట్లు కాదు, ఈ వేర్లు మొత్తం స్ప్రెడ్ అయి ఉండాలి బాగా. ఈ 5 సాక్రెడ్ ప్లాంట్స్ అని అంటాం కదా, రావి చెట్టు, చింత చెట్టు, ఇంకోటి ఏదో వేప, మర్రి, వీటికి ఏమైందంటే ఈ వేర్లన్నీ కూడా అల్లుకపోతాయి మొత్తం. దీనివల్ల సాయిల్ ఎరోజన్ కాదు, మట్టిని పట్టుకొని ఉంచుతాయి. కాబట్టి బాగులు లైవ్లీగా ఉంటాయి. ఇంకోటి వాతావరణం చల్లగా ఉండాలన్నా, ఊటలు బారాలన్నా చెట్టే ప్రధానం. ఎవాపో ట్రాన్స్పైరేషన్ అంటారు. అంటే నీళ్లను భూమిలో నుంచి తీసుకొని, లేదా వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళను దాచుకొని ఎండ వచ్చినప్పుడు ఇది ఆవిరి రూపంలో వృక్షాల నుంచి పైకి కనుక తేమ పోయినట్టయితే అప్పుడు చల్లగా ఉంటుంది వాతావరణం. మళ్ళీ వర్షాలు కూరడానికి అది కారణం అవుతుంది. అట్నే వేర్లకి వెళ్ళి ఒక్కొక్క బొట్టే కారుకుంటూ ఈ ఊటల్లాగా, సెలయేర్లలో ఊటల్లాగా ప్రయాణించి ఒక జీవనదిగా మారుతాయి. ఈ పద్ధతిలో జల సంరక్షణ చర్యలు, వృక్షాలను సంరక్షించడము, మొక్కలను పెంచడము, తర్వాత సాయిల్ ఎరోజన్ కాకుండా ఆపడము, ఇది అనంతగిరి కొండల నుంచి ఈసీ పైనున్న ప్రాంతం నుంచి అది కనుక మెయింటైన్ చేసుకుంటూ వచ్చినట్టయితే అప్పుడు ఆ నదికి సజీవత్వం వస్తుంది. కానీ ఎక్కడి నుంచో కిందికి వెళ్ళి ఎత్తిపోద్దాము అని అంటే సరే టెంపరీగా తాత్కాలికంగా చేయొచ్చు ఇక్కడ అవసరాల కోసం, కానీ శాశ్వత పరిష్కారం కాదు, అది ఖర్చుతో కూడుకున్నది. రెండవది ఏంటంటే ఇవాళ ఒక 10-15 ఫీట్ల లోతు వరకు, ఇంకా 20-30 ఫీట్ల లోతు వరకు నదిలో మట్టి అంతా కూడా అది కెమికల్స్తో నిండిపోయి ఉన్నది. నువ్వు పైన వాటర్ని పరిశుభ్రం చేస్తావు కావచ్చు ఎస్టీపీల ద్వారా, మరి కింద ఉన్న మట్టిలో ఉన్న కెమికల్ సంగతి ఏంది? అంటే ప్రక్షాళన అంటే కేవలం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో నాలాల నుంచి అక్కడ మిషన్ పెట్టి నువ్వు ఎస్టీపీ పెట్టి నీటిని శుద్ధి చేసి పంపితే నదిలోకి వచ్చినాక ఏమవుతుంది? మళ్ళీ వాటితో కలిసిపోద్ది కదా. ఆ కెమికల్స్ అన్నీ ఉన్నాయి కదా అందులో, 50 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా, నేను చెప్పిన 78 నుంచి ఉన్నాయి కదా, మరి అవి మళ్ళీ ఈ నీళ్ళతో కలుస్తాయి కదా. మళ్ళీ కిందికి పోయినా కొద్ది ఎస్టీపీలు పెడతాం, నదిని మొత్తం తవ్వి ఆ మట్టి అట్లని కాదు, అది ఒక క్రమ పద్ధతిలో పోతా ఉంటుంది దానంతట. అందుకే 20-30 ఏళ్ళు అయితే తప్ప నది ప్రక్షాళన కాదని చెప్పింది. ఇప్పుడు థేమ్స్ నది 1860లో ఎప్పుడో మొదలుపెట్టారు, దాని ఆలోచన వచ్చింది. అక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా ముమ్మరంగా చేసింది లాస్ట్ 40-50 ఇయర్స్ లండన్లో. బట్ 2025లో కూడా ఇప్పుడు కూడా ఇంకా అందులో పూర్తి కాలేదు పనులు, ఇప్పటికీ ఇంకా కాలుష్యం ఉన్నది అందులో. అవునా? సాబర్మతి అయితే ఇంకా మొదలే కాలేదు, ఇప్పటికీ కంపవాసన వస్తుంది అక్కడ. అంటే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అయింది, అంటే పక్కన పార్కులు, గద్దెలు కట్టుడు. అయితే ఏమైందంటే ఎవరు కూర్చుంటలేరు, వాసన వచ్చేసరికి ఎవరు కూర్చోరు. వాడు పార్కింగ్ కూడా ఫస్ట్ వేసి లాసే వెళ్ళిపోయాడు, క్యాంటీన్లో లాసే వెళ్ళిపోయాళ్ళు, ఎవరు వస్తలేరు సార్ మాకు నడవది, మళ్ళీ యాక్షన్ పెడితే ఎవరు రాలే, పార్కింగ్ లాట్ ఖాళీ అయిపోయింది ఇప్పుడు. అంటే కార్లు పెట్టేది వాడు ఎవడు యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తలేడు, ఎవరు వస్తలేరు, కార్లు పెడతలేరు, మాకు గిరాకు వస్తలేదు. అంటే ఫెయిల్యూర్ మోడల్ అది. అంటే ఎస్టీపీస్ సరిగా ఫంక్షన్ చేయకపోతే మూసి కూడా అట్లనే అవుతుంది, ఎందుకంటే చాలా సీరియస్ విషయం ఇది. కాబట్టి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ రివర్ను శుద్ధి చేయాలి, శుద్ధి చేస్తేనే ఎవరైనా వస్తారు. సుందరీకరణ అనేది ఎప్పుడు అంటే సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ శుద్ధి చేసిన తర్వాత సుందరీకరణ. నిరంతరం నది జీవనదిలాగా ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో ఉండాలి. తర్వాత నది గోడల్లో అంటే ఈ 2 ఒడ్ల మధ్యలో ఎటువంటి కాంక్రిటైజేషన్ ఉండకూడదు. ఇప్పుడు గౌలిగూడ పాజిటివ్ అలానే పెట్టాడు, ఇమ్లిపన్ అనే పేరుతో మెట్రో అలానే పెట్టారు. ఇప్పుడు శివాలయాలు కడతానంటాడు, ముందర సమాధులు కట్టుకున్నారు చాలామంది. తర్వాత ఎక్కడ జాగుంటే అక్కడ విశ్వ హిందూ పరిస్థితుల్లో ఎవరో కాషాయ జెండా పెట్టడం. ఆ చాదరగఢ్ దగ్గర అయితే కల్వర్ట్ ఉంది కదా కింద బ్రిడ్జ్ అవతల, ఆ కల్వర్ట్ పక్కన నా కల్లారు చూసిన నేను ఒకరోజు వరుసగా జనాలు పోయి కొబ్బరికాయలు కొడుతుండ్రు. ఆపి అడిగిన నేను, కారు ఆపి ఏమైంది అని అన్నా.
అంటే రాత్రి ఇక్కడ శివలింగం వెలిసింది అన్నారు. అంటే రోజు చూస్తున్న నదిలో రోజు ఆ కల్వర్ట్ పక్క నుంచే పోతాం. అదే కింద కింద డౌన్ లో ఎంత ఒక 10 ఫీట్లు 10 మీటర్లు కూడా లేదు దూరం. ఆడ శివలింగం వెలిసింది అంటాను, పోతాను కొడతాను, ఏదో దేవత శివలింగమా రాముని విగ్రహమా గుడి అయితే ఉంది. పైన అమ్మవారి గుడి ఉంటుంది. గుడి రావడానికంటే ముందు నేను చెప్పేది చాలా ముందు. అంటే మీరు ఇక్కడ అమ్మవారి గుడి అంటున్నారా, అవతల పక్కన మనకు దిల్సునగర్ పోతా అంటే మలక్పేట మెట్రో వైపు, మలక్పేట దిక్కు పోతా అంటే లెఫ్ట్ కు ఉంటుంది. అవునవునవును. అది నేను కల్లారు చూసిన. మొదటి రోజు ఏమో కొబ్బరికాయలు కొట్టారు, రెండో రోజు వచ్చేసి చిన్న ఒక షెడ్ లాగా వేసారు రేకులు పెట్టి. ఇక ఆడ బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిస్థితి వాళ్ళు వీళ్ళంతా పోయి భజనలు చేయడం మొదలు పెట్టారు. మెల్లమెల్లగా ఒక 1 year 2 years కల్లా గుడి తయారైంది. అలా ఏది నట్టనడి నదిలో. మరి ఇవన్నీ అవసరమా? కాంక్రిటైజేషన్ అనేది ఉండకూడదు కదా. కాబట్టి నది మధ్యలో ఏమీ ఉండకూడదు నిజంగా చేయదలుచుకుంటే. కానీ వీళ్ళు అట్లా చేయరు. అందుకే అస్తిత్వ పోరాటంలో మూసి ప్రక్షాళనను కూడా దీన్ని ఏ మోడల్లో చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ 3 ఫేజులలోనే ఎక్కువ పొల్యూషన్ వస్తున్నది. ఇప్పుడు ఈ కోరంటి కాడ నుంచి పోయే నాలా కలిసిన దగ్గర నుంచి విపరీతమైన దుర్గంధం ఉంటుంది. ఓల్డ్ సిటీ నుంచి కూడా కొంత వస్తుంది కానీ ఇండస్ట్రియల్ వాటర్ రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏది ముందు ఏది వెనుక, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి సెకండ్ ఇవ్వాలి. ఇప్పుడు నైట్ ఎకానమీ కోసము నువ్వు అక్కడనే చేయాలని ఏమున్నది? హైదరాబాద్ సిటీలో చాలా దిక్కుల అవకాశాలు ఉంటాయి కదా. నదినే ఎందుకు దాన్ని టార్గెట్ చేయాలి? మధు పార్క్ రిడ్జ్ను, అక్కడున్న మాపిల్ టౌను రిడ్జ్, ఇంకోటి ఏదో ఉంది, ఇవన్నీ కూడా ఇవి గులగొట్టాల్సిన అవసరం ఉంది. గులగొడితే మళ్ళీ నువ్వు అక్కడ ఎట్లా కడతావు? నువ్వు ఏ కారణంతో గులగొడుతున్నావు? అప్పుడు 12 మీటర్లే ఉండే ఏది దానికి సంబంధించి బఫర్ జోన్ అంటారు, దాన్ని ఫ్లడ్ ప్లేన్ అంటాం. మాకు తెలియక బఫర్ జోన్ అంటారు. నదికి బఫర్ జోన్ ఉండదు, చెరువుకు ఉంటుంది. ఎఫ్టీఎల్ ఉండదు. ఫ్లడ్ ప్లేను ఎంత వాటర్ లెవెల్ అనేది చూస్తాం కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్, అది ట్యాంక్ అది ఎఫ్టీఎల్ ఉండదు, దానికి మ్యాక్సిమం వాటర్ లెవెల్ అంటాం. అదే తర్వాత ఫ్లడ్ ప్లేన్ అంటే ఏంటంటే ఎంత దూరం నుంచి వాటర్ పోతున్నది, క్రైటీరియా, ఇవన్నీ ఫ్లడ్ ప్లేన్స్. ఇలాగ భాష కూడా తెలియదు, ఏది పడితే అది మాట్లాడతాం. బఫర్ జోన్ ఉండదు. బఫర్ జోన్ అనేది చెరువులోకి ఉంటుంది. అది చెరువుకు ఎంత దూరం అయితే కట్ట కింద ఎంత దూరం అనేది ఇట్లా ఉంటుంది. అయితే ఇదేంటంటే 12 మీటర్లు ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి 2012లో ఒక జియో తీసుకొచ్చి సిటీలో అయితే మున్సిపాలిటీలలో 50 మీటర్లు, అక్కడైతేనేమో 100 మీటర్లని ఫీట్లా 12 మీటర్స్ 50 మీటర్స్ మున్సిపాలిటీలలో, 100 మీటర్స్ ఏమో రూరల్లో ఉండాలని చెప్పారు. ఈయన ఏకంగా 200 మీటర్లని పెడుతున్నాడు. ఇప్పటిదాకా దీని మీద నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఉందో రూల్సే లేవు. అనుకున్నారు 200 మీటర్ల దాకా ఉండాలని, కానీ దాన్ని నోటిఫై చేయలేదు. చర్చ జరిగింది, అన్ని కమిటీలు అయినాయి, అన్నీ అయినాయి, రికమెండేషన్స్ అయినాయి 200 మీటర్లు అని. ఇప్పటిదాకా అది లేదు. మరి గతంలో కట్టుకున్న వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు ప్రొటెక్టెడ్ జోన్ అంటే నది లోపల 50 మీటర్లు అటు ఇటు. ఆ జోన్ అనేది చాలా పవిత్రంగా ఉండాలి, బయోడైవర్సిటీని కాపాడాలి, సకల జీవరాశులకు అది ఒక నిలయంగా ఉండాలి. కాంక్రిటైజ్ చేయకూడదు, ఒడ్ల మీద సిమెంట్తో స్ట్రక్చర్ చేయకూడదు, మెట్లు కట్టకూడదు, ఎందుకంటే అక్కడన్నా వాటికి ఇబ్బంది అవుతుంది. తర్వాత పక్కన రోడ్లు ఉండకూడదు. ఈయన 4-way రోడ్లు వేస్తున్నారు, నది పక్క నుంచి రోడ్లే ఉండకూడదు, ఎందుకంటే అందులో బయోడైవర్సిటీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ లెడ్ పొల్యూషను వాటికి అవి బతకవు. ఆ సౌండ్స్ కూడా ఊరికే కార్లు రోడ్ల మీద పోతూ ఉంటే ఆ సౌండ్స్ కూడా బయోడైవర్సిటీకి మంచి కావు. మరి దేశాలన్నీ బయోడైవర్సిటీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. మనం బోర్డు పెట్టుకున్నాం కానీ అది ఎప్పుడు పనిచేయదు. బయోడైవర్సిటీ బోర్డు ఓ పనిష్మెంట్ ఇవ్వగలిగిన ఆఫీసర్ని ఆడబెడతారు. అందుకే మూసీ విషయంలో ఇది ఒక రోల్ మోడల్ కావాలనుకుంటే ఈ ఎకానమీ ఆస్పెక్ట్ పక్కకు పెట్టి ముందు ఆరోగ్యము, ప్రజారోగ్యము, జలాలను శుద్ధి చేయడము, ఈ వైపుగా శుద్ధీకరణ మీద మనసు పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. 2 విషయాలు ఇవాళ మాట్లాడిన వాటిల్లో తెలంగాణ అస్తిత్వము, ఈ అస్తిత్వము ఎట్లా ఈ తరంలోకి ఎట్లా తీసుకొని వెళ్ళాలి, ఎట్లా వారికి అవగాహన కల్పించాలనే విషయం ఒకటి. అది రాజకీయ అవగాహన, మొత్తం సమాజపరమైన అవగాహన 2. ఈ మూసీ విషయంలో రాష్ట్ర రాజధాని కొన్ని లక్షల మంది పైన ప్రభావం చూపించబోతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తే మంచిది అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ, వివరణ ఇది. థ్యాంక్ యూ.